టీనా కనిపించకపోవడం అందరినీ అయోమయంలోకి పడేసింది. తన కోట్, షూస్, జాకెట్ అన్నీ ఉన్నాయి కానీ ఆ అమ్మాయి కనబడటం లేదు. ఇంకా ఈ జనాల మధ్య రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. తను తప్పించుకుందా? ఒకవేళ తను చూడకూడదు ఏమైనా చూసిందా? లేదంటే తనని పోలీసులు విట్నెస్గా తీసుకెళ్లారా? లేదా హంతకులకి తినే అసలైన టార్గెట్టా? హెలికాప్టర్స్తో, స్నిఫర్ డాగ్స్తో అడవిని అంతా గాలించారు, కానీ ఏమీ తెలుసుకోలేకపోయారు. ఒకరోజు మాత్రం షెరీఫ్స్ ఆఫీస్కి నాకు టీనా ఎక్కడుందో తెలుసు అని ఒక అన్నోన్ కాల్ వచ్చింది. కెడ్డీ నుంచి 100 మైళ్ళ దూరంలో ఆ ఎండిపోయిన వాగు పొదల్లో ఆ చెత్తేరుకునేవాడు నడుస్తున్నప్పుడు ఆ డస్ట్లో ఏదో తెల్లగా కనబడింది. ఒక చిన్న స్కల్ హాలోగా కనిపించింది. దాని పక్కనే బ్లౌజ్, జీన్స్, ఎముక ముక్కలు, పళ్ళు కనిపించాయి. దీన్ని ఎగ్జాగరేట్ చేయాలనుకోవట్లేదు, క్విక్గా ముందుకెళ్ళిపోదాం. అది టీనా. తను చనిపోయి చాలా కాలం అయింది. ఎప్పుడు, ఎలా, ఎందుకు అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. తనని మిగిలిన వాళ్ళ నుంచి ఎందుకు దూరంగా తీసుకెళ్లి చంపారు? తనని ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకు తనని మాయం చేసి తర్వాత ఒక అనాథ శవంలా బయటపడేశారు? ఆ ఇంట్లో జరిగింది యాదృచ్ఛిక చొరబాటు కాదు, సర్జికల్ స్ట్రైక్ లాగా సంథింగ్ పర్సనల్, ఒక హెచ్చరికలా ఉంది. ఏళ్లు గడుస్తున్నాయి. కేసును అందరూ మెల్లగా మర్చిపోతున్నారు. ఎవిడెన్సెస్ మాయమవుతున్నాయి. ఇంటర్వ్యూస్ లేవు, ఫైల్స్ పోయాయి. కానీ నిజాలు ఎప్పటికీ కప్పిపుచ్చలేరు కదా. కొత్త ఎవిడెన్సెస్ అన్నీ మార్టీ స్మార్ట్ వైపుకే చూపించాయి. మార్టీకి సూ అంటే ఫస్ట్ నుంచి పడేది కాదు. తన ఫెయిల్డ్ మ్యారేజ్కి సూవే కారణమని తను నిందించేవాడు. తన కోట్ని ఆ మర్డర్స్ తర్వాత కాల్ చేశాడు. అతని థెరపిస్ట్ ఏం చెప్పాడంటే మార్టీ తను చేసిన దానికి మూల్యం చెల్లించాడని ఒప్పుకున్నాడు. కానీ అతన్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఇంకో వ్యక్తి జో బోబెట్, ఒక క్రిమినల్ అండ్ మార్టిన్ ఫ్రెండ్ కూడా. ఆ వీకెండ్కి ఆ టౌన్లోనే ఉన్నాడు, కానీ ఆ తర్వాత మాయమైపోయాడు. 2016లో క్యాబిన్ శిథిలాల దగ్గర మట్టిలోంచి బయటపడిన సుత్తి ఏదైతే ఉందో ఆ హత్యల్లో వాడిన అదే రకం సుత్తి దొరికింది. దానిపై ఎటువంటి DNA ట్రేసెస్ దొరకకపోవడంతో పరిష్కారం కూడా దొరకలేదు. క్యాబిన్ 28ని 2004లోనే కూల్చేశారు. కానీ కెడ్డీని ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే ఆ రాత్రి ఈవిల్ ఎంటర్ అయింది కానీ బయటకు వెళ్ళింది లేదు, కేవలం ఎదురు చూస్తుంది. ఇప్పుడు మీరు క్యాబిన్ 28 యొక్క చీకటిలోకి అడుగు పెట్టారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I'll see you on the next one.